మిత్రులందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్, నవభారత్ నిర్మాణ యువసేన. మరి ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు అయినటువంటి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు, సర్పంచులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి చరిత్రలో మొట్టమొదటిసారి మరి నేను విన్నదాన్ని బట్టి దాదాపు 77% మంది సర్పంచులు, వార్డు మెంబర్లు మరి యువకులే పోటీ చేస్తున్నట్టు మరి ఎన్నికల సంఘం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ ఉడుకు రక్తం ఉన్న యువత గ్రామాభివృద్ధిని మరి గ్రామ స్వరాజ్యాన్ని సాధించే విషయంలో వాళ్ళు కంకణబద్ధులై ఉండి నిబద్ధతతోని, నిజాయితీతోని పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనము తండ్రుల రాజకీయాన్ని, తాతల రాజకీయాన్ని చూసిన మొట్టమొదటిసారి మన తరం రాజకీయాన్ని భారీ ఎత్తున చూడబోతూ ఉన్నాం. ఎందుకంటే యువత రాజకీయాలలోకి రావాలని చెప్పి అనేక ప్రసంగాలలో అనేక మంది నాయకులతో పాటు నేను గిట చాలాసార్లు కోరడం జరిగింది. ఇలా యువత రాజకీయాలలోకి వస్తే ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మరి వాళ్ళకు యువ రక్తం అనేది మరి వాళ్ళకు ఓపిక ఎక్కువ ఉంటుంది. మరి బయట జరుగుతున్న విషయాలపైన అవగాహన ఉంటుంది. టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలో తెలుస్తుంది. మరి ఇప్పుడున్న యువతరం 99% చదువుకున్న యువకులే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ పేపర్ల మీద ఎందుకు సంతకం పెడుతున్నామో, ఆ పేపర్లలో ఏం రాసింది, మరి ఆ తీసుకునే నిర్ణయం వల్ల గ్రామ ప్రజలకు, గ్రామ పంచాయతీకి ఎట్లాంటి లాభం జరుగుతుంది అనేది గిట వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉండి సంతకం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇంతకుముందు ఉన్నట్టు ఏ పేపర్ మీద ఎందుకు సంతకం పెడుతున్నామో తెలియని పరిస్థితుల నుండి ఇలా ఏ పేపర్ మీద ఎందుకు సంతకం పెట్టాలని విశ్లేషించుకుని పెట్టే పరిస్థితి మరి ఈ యువతరం అనేది ఒక అవకాశాన్ని తీసుకోబోతూ ఉన్నది. కాబట్టి నేను ఈ గ్రామ ప్రజలందరినీ గిట నేను చేతులు జోడించి ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇలా నిబద్ధతతోని, నిజాయితీతోని గ్రామ అభివృద్ధికి పాటుపడే యువతరానికి మీ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి మరి అభివృద్ధికి బాటలు వేయండి. ఇలా ఒక బీరుకు, ఒక కోటర్కు, లేదంటే వాళ్ళు ఇచ్చే డబ్బుకు, వాళ్ళు ఇచ్చే బిర్యానీకి మీ 5 సంవత్సరాల మీ జీవితాన్ని, మీ ప్రశ్నించే హక్కును, మీ ఓటనే ఆయుధాన్ని తాకట్టు పెట్టి అమ్ముకోకండి. ఎందుకంటే యువతరం ఒక నమ్మకంతో ఈ దేశ భవిష్యత్తును మార్చాలి, ఆ దేశ భవిష్యత్తు అనేది గ్రామాల నుండే మార్పు మొదలవ్వాలని చెప్పి మొట్టమొదటిసారి మరి వాళ్ళు రంగంలోకి దిగడం జరిగింది. కాబట్టి ఈ నాయకులే రేపు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా మరి రేపటి నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత, భరోసా ఈ గ్రామీణ ప్రజలపైననే ఉంది. కాబట్టి మీరందరి గిట మీ గుండె మీద చేసుకొని సరైన అభ్యర్థిని ఎన్నుకొని వారికి అవకాశం ఇవ్వాలి, చదువుకున్న యువతకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.